హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బెరంలో ఉన్నాం. ఈరోజు అయితే మా కంపెనీ ఒక మంచి దావత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఇస్తుందో అని మనమైతే ఈ వీడియోలో అయితే మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికైతే మా సైడ్ ఇన్స్పెక్టరు, మా ఫోర్మెను, మా నరేష్ అన్న మొత్తానికైతే ఇదంతా కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇతనే మా సైడ్ ఇన్స్పెక్టరు, ఫోర్మెను, సూపర్వైజరు అన్నీ ఇతని ఆధ్వర్యంలోనైతే మనకు ఈరోజైతే పార్టీ అయితే నడుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మా వాళ్ళు అయితే బాగా అంటే బాగా కష్టపడుతున్నారు. మా వాళ్ళందరూ కూడా ఏదో ఒక పని అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ పార్టీ అంటే మనం ఇంటికాడ చేసుకుంటాం కదా, చెట్ల కిందికి పోయి అట్లా పార్టీ చేసుకున్నట్టయితే మేమైతే మొత్తానికైతే ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కంపెనీలు పార్టీ అనగానే వాళ్ళు హోటల్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి విరుద్ధంగా ఉండాలని చెప్పి అయితే నరేష్ అన్న ఎప్పుడు చేసినా కానీ అతని వర్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలాగైతే సెట్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే మనకు ఇంటికాడ పిక్నిక్ ఎలాగ పోతామో, చెట్ల కిందికి ఎలాగ పోతామో ఆ టైపులో అయితే మొత్తానికైతే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పార్టీ ఏంటంటే మొత్తానికి మా కంపెనీ మొత్తానికి కాదు, మేము ఒక సైడ్ మీద వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ కంప్లీట్ అయిన సందర్భంగా అయితే ఈ పార్టీ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే కంపెనీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రారు. ఈ సైడ్ మీద ఎవరైతే వర్క్ చేసిరో ఇన్ని రోజులు వాళ్ళే ఈ పార్టీకి అయితే రావడం జరిగింది. మొత్తానికైతే అందరు వర్క్ చేస్తే మనం కూడా వర్క్ చేయాలి కాబట్టి నా వంతుగా అయితే కొన్ని ఫటాఫట ఉల్లిపాయలు అయితే కట్ చేయడం అయితే జరిగింది. నరేష్ అన్నది ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయినా కానీ మేకనైతే కోయడం అది సాంప్రదాయంగా వస్తుంది. ఈసారి కూడా మేకనైతే కోయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా మనిషికి ఒక పని అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడికి మా సేఫ్టీ ఇన్ఛార్జ్, సేఫ్టీ మేనేజర్, మా సేఫ్టీకి సంబంధించిన సార్లు అందరూ కూడా రావడం జరిగింది. ఈ వంట మొత్తం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది, వాళ్ళే చేస్తున్నారు. మొత్తానికి మా కంపెనీ గురించి చెప్పుకుంటే అయితే కంపెనీ అయితే చాలా అంటే చాలా మంచి కంపెనీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి కూడా కంపెనీ ఆలోచిస్తుంది. కింది నుంచి కూడా పైదాకా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ చేయాలంటే ఆషామాషి కాదు. ఎందుకంటే కింది నుంచి పైదాకా అందరు పర్మిషన్ కావాలి. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన వర్క్ కూడా చాలా అంటే చాలా పెద్ద వర్క్. ఇది దాదాపుగా 2 సంవత్సరాలు వర్క్. ఇది ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 99% మనము పని అయితే పూర్తయింది. అందుకోసమైతే ఈ పార్టీ చేసుకోవడం జరుగుతుంది. ఈ పార్టీ ఇప్పుడే ఎందుకు వేసుకోవాలి, ఇంకొక 10 రోజుల తర్వాత వేసుకోవచ్చు. కానీ మనకేంటంటే మనకు ఇంకొక 10 రోజుల లోపలనే మనకు 15 తారీఖు నుంచి మధ్యాహ్నము డ్యూటీ కావడం జరుగుతుంది. ఆ టైంలో మధ్యాహ్నం టైంలో మనం ఇక్కడ ఎండలో అయితే ఉండడం అయితే వీలు కాదు కాబట్టి ముందే వాళ్ళు ఈ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన కంపెనీకి సంబంధించిన మన సార్లు అందరు కలిసి ఈ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే మన వాళ్ళందరూ కూడా కష్టపడి మొత్తానికైతే పార్టీని విజయవంతం చేసిరు. మొత్తానికైతే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే వంటలు అయిపోయినాయి. మటన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మన వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్లో అయితే ఇక్కడైతే అందరు కూడా కడుపు నిండా అన్నం అయితే తినడం అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ కనబడే టెంట్ కూడా అప్పటిదప్పుడు మన వాళ్ళందరూ కూడా కష్టపడి అయితే ఈ టెంట్ అంతా వేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండ ఉంది. దాదాపు 45-46 డిగ్రీల ఎండ ఉంది కాబట్టి ఈ టెంట్ లాగైతే సెట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాజెక్ట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో చాలా బాగా వర్క్ చేసిన వాళ్ళకైతే అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక సర్టిఫికేట్తో పాటు కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తానికి ప్రాజెక్ట్ అయితే ఇది దాదాపుగా నేను 2 సంవత్సరాల క్రితం అయితే తీసిన. మనకు అక్కడ కనబడుతుంది కదా, అదే మా ఆఫీసు. ఇది నేను 2 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఇదే రోడ్డు ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఈ రోడ్డు ఇలాగైతే ఉంది. నేను రీసెంట్గా తీసిన వీడియో ఇది. మొత్తానికైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది. దాదాపు 15 మీటర్ల లోతు నుంచి కూడా ఆ పైప్ లైనింగ్ అయితే వెళ్ళింది. ఆ పైప్ లైనింగే మా కంపెనీ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చూసిన వీడియో ఇదే కరెక్ట్ ఈ లొకేషన్లో అయితే నేనైతే తీయడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. మొత్తానికైతే విజయవంతంగా ప్రాజెక్టు పూర్తయింది.
మా కంపెనీ అయితే వర్కర్లని చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. మనకు తెలిసే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎండలు చాలా అంటే చాలా విపరీతంగా కాబోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరికీ కూడా వాటర్ బాటిల్స్ అయితే కంపెనీ తరఫున అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు రీసెంట్గానే ఇక్కడ సైడ్ మీద వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మా కంపెనీ వచ్చేసి ఈస్టర్న్ ఆస్ఫాల్ట్. బేరంలో మంచి కంపెనీలలో మా కంపెనీ కూడా ఒకటైతే ఉంటుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసుకుంటూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, మీ మిత్రులకు మాత్రం ఈ వీడియో సెండ్ చేయరి. తప్పకుండా ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయరి.